బ్రో, నువ్వు లేజీ కాదేమో. అవును, నేను సీరియస్గానే చెప్తున్నా. చాలామంది నేను బద్దకొస్తున్నాను అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళ ప్రాబ్లం లేజినెస్ కాదు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనేది తెలిసినా దాన్ని చూస్ చేసుకోలేకపోవడం. ఈరోజు నేను నీకు 2 స్టోరీస్ చెప్తాను. ఒకడు కుంభకర్ణుడు, మరొకడు నచికేతుడు. ఒకరి దగ్గర అంతా ఉంది, అయినా ఓడిపోయాడు. మరొకడు చిన్న పిల్లాడు, అయినా గెలిచాడు. ఈ 2 స్టోరీస్ అర్థమైతే నీ లైఫ్ మీద నీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? హాయ్, ఐఎమ్ పిఎస్కే. వెల్కమ్ టు మై ఛానల్ ది మిస్టేక్. రామాయణంలో కుంభకర్ణుడు అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, నిద్ర. 6 నెలలు పడుకునేవాడు, లేవడానికి ఏనుగులు కావాలి, చాలా మంది జనం కావాలి. ఒక బద్దగస్తుని క్యారెక్టర్ అని అనుకుంటారు, కానీ నిజానికి కుంభకర్ణుడి స్టోరీ అలాంటిది కాదు, చాలా ట్రాజడీ. ఒకసారి ఇమాజిన్ చేయి, నీ దగ్గర టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది, పవర్ అండ్ నాలెడ్జ్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సరైన టైంకి యాక్షన్ లేదు. అప్పుడు ఆ టాలెంట్కి వాల్యూ ఏముంది? ఎగ్జాక్ట్లీ కుంభకర్ణుడు కూడా అలాంటి వాడే. అతను ఆర్డినరీ వారియర్ కాదు. యుద్ధంలో దిగితే అవతల శత్రువుని ఎలాంటి వాడైనా సరే ఒక చేతితో పిండి చేసేవాడు. దేవతలకు కూడా అతనంటే చాలా భయం. కానీ అతని లైఫ్ మొత్తం ఒక ప్రాబ్లం: డిలే, పోస్ట్పోన్మెంట్. తర్వాత చూద్దాంలే. యాక్చువల్లీ రావణుడు తప్పు చేశాడు, సీతమ్మవారిని అపహరించాడు. యుద్ధం మొదలైంది, లంక కాలుతుంది, రావణ సైన్యం ఒక్కొక్కరుగా పడిపోతున్నారు, మొత్తం రాజ్యమే కొలాప్స్ అవుతుంది. అప్పుడు అందరికీ గుర్తొచ్చిన ఒకే ఒక పేరు, కుంభకర్ణుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే లంకను సేవ్ చేయాల్సిన పర్సన్ నిద్రలో ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు, మొత్తం హిస్టరీ చేంజ్ అవుతుంది, ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. రాజ్యం డేంజర్లో ఉంది, కానీ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అవైలబుల్గా లేడు. యాక్చువల్లీ మన లైఫ్ కూడా సేమ్. నీకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలని తెలుసు, స్కిల్ లర్న్ చేసుకోవాలని కూడా తెలుసు, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని తెలుసు, బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా తెలుసు. అన్నీ తెలుసు, కానీ యాక్షన్ లేదు. అలా టైం పాస్ అవుతుంది, ఇయర్స్ పాస్ అయిపోతున్నాయి, ఆపర్చునిటీస్ పాస్ అయిపోతున్నాయి, ఏజ్, ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఒకరోజు లైఫ్ వచ్చి నేను లేపుతుంది. ఎలా అయితే కుంభకర్ణులు లేపారో అలాగే. ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది, హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్ బ్రేక్ అవుతుంది, మనీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి చాలా వస్తాయి. అప్పుడు సడన్గా మేల్కొంటావు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా టైం లేదు. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే మొదలుపెట్టు. ఆ టైం ఇదే అని గుర్తించు. కుంభకర్ణుడిలా నిద్రపోకు. ఇప్పుడు ఇంకొక స్టోరీ, కంప్లీట్ ఆపోజిట్. వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న పల్లెడు ఉండేవాడు. వాడి పేరే నచికేతుడు. అతడు ఒక రాజుని కుమారుడు. ఒకరోజు అతని తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఉన్న గోవుల్ని దానాలు ఇస్తున్నాడు. అక్కడ ఉన్న నచికేతుడు ఒక విషయాన్ని నోటీస్ చేశాడు. ఆవుల్ని డొనేట్ చేస్తున్నాడు, కానీ ఆవులు ఎలాంటివి? చాలా ఓల్డ్ అండ్ వీక్. వాటిని దానం చేసిన వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంటే బయటికి ఏదో పేరు మాత్రానికే దానం ఇస్తున్నారు. ఇది గమనించిన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నన్ను కూడా ఎవరికి దానం చేస్తారు అని అడిగారు. ఒకసారి అడిగారు, వాళ్ళ తండ్రి ఇగ్నోర్ చేశాడు. ఇంకొకసారి అడిగాడు, సేమ్ క్వశ్చన్. మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. చివరికి కోపంతో, నేను యముడికి దానం చేస్తాను అని అన్నాడు. మామూలుగా ఒక చిన్న పిల్లవాడైతే ఏడుస్తాడు, భయపడతాడు, లేదా పారిపోతాడు. కానీ నచికేతుడు నిజంగానే నన్ను యముడికి దానం ఇచ్చేశారు కదా అని యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ కొన్ని రోజులకి యముడు ఇంటి దగ్గరికి చేరాడు. యముడి ఇంటి బయట ఒకరోజు వెయిట్ చేశాడు, యముడు రాలేదు. 2 రోజులు, 3 రోజులు వెయిట్ చేశాడు. ఫుడ్ లేదు, కంఫర్ట్ లేదు, ఎటువంటి ఆలోచన లేకుండా అలాగే ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చాడు. ఆ చిన్న బాలుని చూసి, 3 రోజులు వెయిట్ చేసావు కదా, నీకు 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. మొదటిది ఏమని కోరుకున్నాడంటే, మా నాన్న నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడాలి అని కోరాడు. సరే అని యమధర్మరాజు ఇచ్చారు. రెండవది, నాకు దైవ జ్ఞానం కావాలి అని అన్నాడు. ఇది కూడా యమధర్మరాజు ఇచ్చారు. మూడోది ఏం కోరుకున్నాడంటే, అతనికి మరణం తర్వాత ఏమవుతుంది, అసలు జీవిత సత్యం అంటే ఏంటి, వాట్ ఈస్ ఎటర్నల్, శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకోవాలని చెప్పి యమధర్మరాజుని అడిగారు. అది విన్న యమధర్మరాజు షాక్ అయ్యాడు. ఎందుకంటే అది ఒక ఈజీ క్వశ్చన్ కాదు, అందుకే టెస్ట్ చేయాలని అనుకున్నాడు. ఇక దాని బదులు డబ్బులు ఇస్తాను, రాజ్యాన్ని ఇస్తాను, లగ్జరీ లైఫ్ ఇస్తాను, మనుషులు కళలో కూడా ఊహించని ఆనందాన్ని ఇస్తాను, ఎన్నో సుఖాలను ఇస్తాను అని అన్నాడు. అన్నిటికీ నచికేతుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇవన్నీ టెంపరీ. డబ్బు ముగుస్తుంది, యవ్వనం అయిపోతుంది, సుఖాలు నశిస్తాయి, కానీ నాకు సత్యం కావాలి. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రతి మనిషి లైఫ్లో 2 చాయిసెస్ ఉంటాయి. ప్రేయస్ అంటే ఇన్స్టెంట్ ఆనందం, ఇప్పుడే ఆనందం వస్తుంది, కంఫర్ట్ ఇచ్చేది, ఈజీ ఆప్షన్. సెకండ్ది శ్రేయస్, చాలా కష్టమైంది, కానీ ఫ్యూచర్ని మార్చేస్తుంది, గ్రోత్ ఇచ్చేది, అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనమాట. యాక్చువల్లీ మనం ఇక్కడ గమనిస్తే చాలామంది ప్రేయస్ని ఎంచుకుంటారు. ఫోన్ యూజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేయడం, ఇవన్నీ ప్రేయస్లోకి వస్తాయి.
కొంతమంది మాత్రమే శ్రేయస్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రాజు అండ్ రవి. ఇద్దరు మార్నింగ్ లెగడానికి 6 AM అలారం పెట్టుకున్నారు. రాజు ఏమో ఇంకో 10 నిమిషాలు పడుకో అని చెప్పేసి మైనీకి చెప్తాడు. లేచి చదవాలి అని ఉన్నా సరే 10 నిమిషాలు పడుకుని బద్ధకం వల్ల అలాగే ఉండిపోతాడు. లేచినా సరే ఫోన్ చూసి అందులో రీల్స్ చూస్తూ ఉంటాడు. బుక్స్ ఓపెన్ చేయడు, జిమ్కి వెళ్ళడు, అలా ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాడు. రవి ఏమో ఎగ్జాక్ట్ టైంకి లేచి బుక్స్ ఓపెన్ చేసి చదువుకుని జిమ్కి వెళ్తూ ఎప్పటి పనులు అప్పుడే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి ఇద్దరిలో ఎవరు గ్రోత్ పెరుగుతుందో మీరే చెప్పండి. ఆబ్వియస్లీ రవి. మీరు ఇక్కడే చూడండి, ఒకళ్ళేమో ప్రేయస్ని ఎంచుకున్నారు, ఇంకొకరేమో శ్రేయస్ని ఎంచుకున్నారు. శ్రేయస్ని ఎంచుకున్న వారే గొప్ప స్థాయికి వెళ్తారు. అసలు నీలో ఉన్న ఎనిమి ఎవరో తెలుసా? నీ లేజినెస్సే నీ ఎనిమి. నీ ఎనిమి గ్రోత్ కంటే కంఫర్ట్నే ఎక్కువగా చూస్ చేసుకుంటుంది. అది నీకు తెలిసినా సరే మళ్ళీ 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 కంఫర్ట్నే చూస్ చేసుకుంటుంది. ప్రతిరోజు కంఫర్టే ఎంచుకుంటుంది. ప్రతిరోజు కంఫర్ట్ ఎంచుకుంటే నీ ఫ్యూచర్లో ఒక భాగాన్ని నీకు నువ్వే చంపేసుకుంటున్నావు. అది నువ్వు గుర్తించు. ప్రతిరోజు గ్రోత్ ఎంచుకుంటే నీలో ఒక కొత్త వెర్షన్ పుడుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయి, నీకు 60 years వచ్చాయి, నువ్వు ఒంటరిగా కూర్చున్నావు. ఒకసారి నీ లైఫ్ మొత్తాన్ని వెనక చూస్తున్నావు. అప్పుడు నీకు ఇప్పుడు జరిగిందంతా గుర్తుకొచ్చి నీ మనసులో ఒక మాట వచ్చింది. అదేంటంటే అప్పుడే చేయాల్సిందిగా. ఈ ఒక్క మాట వచ్చిందంటే ఆ పెయిన్ ఏ ఫెయిల్యూర్ కంటే పెద్దది కాదు. ఒకరోజు ఆ టైంలో ఉన్నప్పుడే నీ సెల్ఫ్ ఈ క్వశ్చన్ అడుగుతాడు. నాకు టైం ఉన్నప్పుడు, నాకు ఎనర్జీ ఉన్నప్పుడు, నాకు ఛాన్స్ ఉన్నప్పుడు నేను కంఫర్ట్నే ఎంచుకున్నాను, గ్రోత్ని ఎంచుకోలేదు. నాకు మళ్ళీ ఆ టైం తిరిగి వస్తే ఇవన్నీ మార్చి చూపిస్తాను అని. నీకు ఇప్పుడు ఆ టైం వచ్చింది, మార్చి చూపించు. ఇది గుర్తుపెట్టుకో. కుంభకర్ణుడు ఓడిపోయాడు ఎందుకంటే అతనికి పవర్ లేక కాదు, చాలా లేట్గా మేల్కొన్నందుకు. నచికేతుడు గెలిచాడు పవర్ వల్ల కాదు, సరైన సమయంలో ఏ చాయిస్ తీసుకోవాలో తెలుసుకున్నాడు కాబట్టి. రేపు కాదు, ఎల్లుండి కాదు, నెక్స్ట్ మంత్ కాదు, ఈరోజే. నువ్వు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఆ ఒక్క పని ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ ఫ్యూచర్ నువ్వు వచ్చే 10 నిమిషాల్లో తీసుకునే డెసిషన్ మీద నిర్ణయించబడుతుంది. ప్రేయస్ కాదు, శ్రేయస్ను మాత్రమే యూజ్ చేసుకో. లైఫ్ నిన్ను బలవంతంగా లేపే ముందే నువ్వే మేల్కో. కుంభకర్ణుడు నిద్రలో ఓడిపోయాడు, నచికేతుడు ఒక నిర్ణయంలో గెలిచాడు. నువ్వు ఏ వైపు నిలబడతావో నీ ఇష్టం. ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.